పవన్ కళ్యాణ్ మాట అసలు నేను నా నోటుకుంటూ రానివ్వనండి. ఐ డోంట్ కేర్. ఆయన డిప్యూటీ సీఎం కదా, డిప్యూటీ సీఎం అయినా కనుకండి గెలవటమైనా వాళ్ళు ఎట్ట గెలిచారు అనుకున్నావు? ఈవీఎంలో మోసం చేసి గెలిచారు. కేంద్రం వాడుని వీళ్ళు ముగ్గురు కలిసి మోసం చేసి గెలిచారు. ప్రజలు మొత్తం జగన్ కేసారు. ఈవీఎంలో మట్టుకి అది తప్పేశారు. అది కాదు వాళ్ళేంటి మరి, వాళ్ళు బయటికి తీయాలి కదా నాన్న. ఈఎంఐలో బయటికి తీసి చెప్తే అది తెలిసిపోద్ది. అది మరి వాళ్ళేంటి వైసీపీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? అదంతా ఉత్త మాటలండి, అదంతా ఉత్త మాటలు. అవి పనికి మాటలు మాట్లాడతాం కానీ ఎవడో ఉత్త మాటలు. Oh my God, you're so cute. I want to just put you in a bag and take you home. ఎన్ని 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు? నీకు 15 అరే బుట్ట పిల్ల ఇప్పుడు వచ్చిందా? బుట్ట పిల్ల 15 అన్నారా? ఈ అమ్మాయికి 18,000 అన్నాడు. వేసాడా? అదంతా ఉత్తమాటలే కదా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అబద్ధం చెప్పకూడదు. నువ్వు పరిపాలించోడు ఎట్టుండాలి? ప్రజల మీద బాగుండాలి, మాట పడకూడదు. జగన్ గారు ఉన్నాడంటే అసలు రోడ్డు ఎక్కలే ఎంతవరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడు ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. కూటికి అల్లాడి ఆకులు మేస్తున్నారు. ఎంతో కొంత తీస్తే బెటర్. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎలా ఉన్నారు అధికారం లేనప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? సైలెంట్ అయిపోయాడు. అప్పుడేమో టూ డై చేస్తా ఇది చేస్తా అన్నాడు, కూర్చున్నాడు. ఏముంది డిప్యూటీ సీఎం గా లేకపోతే పదవిలోకి రావడం కానీ ఫస్ట్ టైం వచ్చారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతాన్ని చూడటమే, ఏం చేయలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అధికారం లేనప్పుడు ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అధికారం లేనప్పుడు టూట్ అని ఎగిరాడు, తిప్పుకోను. ఇప్పుడు మూసుకొని కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కూర్చోబెడతాడు. అది లెక్క. ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతేగా. అంతేగా మరి. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పినట్టు వినాలిగా. డిప్యూటీ సీఎం అని ఎగిరితే కుదరదు కదా. అప్పుడు టూట్ అన్నాడు, ఇప్పుడు లేదు సినిమా. రండిరా. ఇప్పుడేమో వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అన్నాడు. కూర్చోవలసిందే, మాట్లాడి సీనే ఉండదు. సంక్షేమ పథకాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు. ఎలక్షన్ టైంలో అన్ని పథకాలకు నేను హామీగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడలేదు అంటే వైసీపీ వాళ్ళు అంటారు. నిజమే కదా. దేని మాట్లాడతాడమ్మా? ఏంటి ఆయన ఎమ్మెల్యే? వాళ్ళ పార్టీ కాదుగా. దేని మాట్లాడతాడు? ఆయన పని అయిపోయింది, కూర్చోవడమే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినాల్సిందే. దాంట్లో సమస్య లేదు. మా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఏమన్నా నెగిటివ్ వస్తుందా పవన్ కళ్యాణ్ మీద ప్రస్తుతం? ఏం లేదు, జనాలు ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ అయిపోయారు. టైం ఇద్దామన్నా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి? అంతేగా, ఏంటనేది తేలిపోతుంది. పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చిందంటారా అధికారం వచ్చినాక? మార్పు ఏం లేదు, ఆయన చేసేది ఏముండదు. కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. ఆయన సీఎం అయితే ఆయన చేస్తాడు. ఏదో డిప్యూటీ సీఎంకి ఇచ్చారు ఆయన మనశ్శాంతికి, అంతే. ఎందుకు వచ్చా రాజకీయాల్లో? కండి నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి తల్లి కోసం కూర్చోవలసిందే, అంతే కదా. సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. క్రైస్తవులను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం. అని మా మతం జోలికి వచ్చినప్పుడు మాత్రం మేము ఊరుకోం. అయ్యా, మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ ఎడిపోయిండు. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా? మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గడిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఏం కొడుతుంది చూడమను, ఒక్కో సాప్కాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా, పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ల కొట్టిండు?
జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని ఇంట్లో వేసుకుంటాడు. ఇవాళ షాప్ కానీ తాగుతా ఉన్నారు. ఎవరు ఆ బ్రహ్మాండమైన మందు అది, అదే మందు ఈ రోజు కూడా అమ్ముతారా మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం? అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు, వరుస పెట్టి లాగిస్తే పోతాది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం. రేపు ఒక్కొక్కసారి ఉన్న గవర్నమెంట్ అయితే కొంచెం డల్గానే ఉందనే చెప్పాలండి. అసలు ప్రభుత్వం అయితే బాగాలేదు, నిజంగానే బాగాలేదు. దానికి ఎలా అనేది ఏంటనేది ఆయన ఆలోచన బట్టి మార్చాలనేది నా ఒపీనియన్. నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా? మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? సూపర్ 6 అసలు ఆ పథకాలు అనేవి రావండి సార్. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సూపర్ 6 అన్నారు, కానీ ఆ సూపర్ 6లో ఒక్కటైనా జరుగుతుందని చూపించమనండి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. 2019లో జగన్ గారు వచ్చినప్పుడు 20లో కరోనా వచ్చింది కదా, ఆయన కూడా పథకాలు ఏమీ చేయకుండా ఉండలేదు కదా. నీకు అన్న నాకు తుమ్ముడు. ఇప్పుడు ప్రళయం వచ్చిందని చెప్పేసి పథకాలు ఏమీ చేయకుండా ఉండడానికి నా ఒపీనియన్ అయితే అది సార్. గవర్నమెంట్ ఉన్నది డబ్బులు తీసుకుని వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎలా ఇస్తుంది? మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, ఖజానాలో ఏం లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. పథకాలు లాస్ట్ టైం జగన్ కూడా చంద్రబాబు ఇలా చేస్తాడు, మేము పథకాలు చేయమని చెప్పారు కదండి, చేస్తూనే వచ్చారుగా. ఇప్పుడు చంద్రబాబు కూడా చెయ్యాలి, ఎందుకంటే ఆయన సీఎం యాజ్ ఒక మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన చేయాలి. ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్స్? ప్రభుత్వంలో బ్యాగులు 3 ఇచ్చేవాళ్ళు, ముగ్గురికి బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే 1-2 కొనుక్కొచ్చినేవాళ్ళు. మొన్న మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్కులు అవి కొనుక్కొచ్చా. పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాము, ఏమీ ఇవ్వలేదు. మరి మా ఆవిడకాడ 15,000 వేస్తాం, 1,500 వేస్తామన్నారు. నెల 1,500 వేస్తున్నారు అని అంటే నేను లైన్లో ఉండేవారు. నీ అమ్మ నెల 1,500 వస్తే బాగానే ఉండదు, వేసేస్తారు కదా. నేను ఏమీ లేదు, లోపల ఏం లేదు, డొల్లా నీకు మళ్ళీ క్యాష్ సర్టిఫికేట్ అన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. అసలు మీది ఎక్కడ, మీకు ఆస్తి ఏంటి, మీరు ఎవరో పుట్టారు, మీరు ఎట్ట పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మేము మనుషులమేగా, పుట్టి 42 ఏళ్ళు, మా ఆవిడకి 20 ఏళ్ళు దాటినాయి కదా. అవన్నీ అప్పుడు లేని ఇప్పుడు వచ్చి అడిగితే ఇప్పుడు ఎక్కడ తెస్తాం? దొరుకుతాయా? మా నాన్నవాళ్ళు లేరు, వాళ్ళ అమ్మ నాన్నవాళ్ళు లేరు. అవన్నీ తేడానికి నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంట, నువ్వు ఎక్కడ పుట్టిందో కావాలంట. నువ్వు ఎక్కడ పుట్టిందంటే మేము పుట్టి పెరిగాము, 3 పిల్లలకు కన్నాము, 3 పిల్లలు మేము. మీరు మాదిగోళ్ళు అని అనడానికి నిదర్శనం ఏంటంటే మేము మాదిగోళ్ళం అని చెబితేనేగా. మొత్తం ఎస్సీ ఎస్టీలు హిందూ మాదిగా హిందూ మాలని రాపిచ్చి అన్నీ చేసి ఇప్పుడు కొత్తగా తేవాలండి. ఎక్కడ తేవాలండి? రెండు కూర్చోండి అన్న, టీ ఇవ్వండి. ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి? నేను ఎక్కడ గుంటూరు జిల్లాలో పుట్టా. నేను 6 సంవత్సరాలు అప్పుడు విజయవాడ వచ్చా, ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగా. మా తమ్ముడిది ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్, అది ఉంది. మా ఆవిడది కావాలంటారు. ఏంటి ఇవన్నీ చిరాకులు, ఇవన్నీ తిరగలేవండి. అది ఇస్తే మంచిదే, ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు జగన్ గారు ఇచ్చేవాడు అమ్మఒడి 15,000 వేసేవాడు, దేనికో దానికి ఉపయోగించాము. ఇప్పుడు అట్టగే 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేసేవాడు, అది దేనికో 18,000. అట్ట కాదని నెలకి 1,500 అని పెట్టాడు. ఏమి లేదు ఇంతవరకే. అదేమంటే ఇస్తాము, చేస్తామయ్యా. ఇవాళ జనాలు ఎవరు అమాయకులు లేరు, పిచ్చోళ్ళు లేరు, అందరూ తెలివైన వాళ్ళే. కనీసం చదువు కానివాడు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అన్నీ చూస్తున్నారు, అన్నీ గమనిస్తారు. అది చేసుకుంటూ వెళ్తే మంచిది, చేయకుండా వెళ్తే ఇది.